ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాన్ని ఎందుకు కలవరపరుచుకుంటున్నారు? మీరు స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. ఎందుకు? మీ మంచికే. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం మన మంచికే, ఆయన శిలువలో మరణించడం మన మంచికే, ఆయన తిరిగి లేవడం మన మంచికే, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం, మనల్ని విడిచి వెళ్ళడం మన మంచికే, మళ్ళీ తిరిగి రానై ఉండడం కూడా మన మంచికే. తిరిగి రానై ఉన్నాడనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అన్యులు ఎలా ఉంటారు? దేవుడు రాకడొస్తుందంటే భయపడతారు. మనకి భయం లేదు. ఆయన వస్తున్నాడంటే మనకి పరమానందం. మా అమ్మని, అమ్మో దేవుడు రాకడలో ఎన్నో కష్టాలు ఉంటాయంట, అప్పటి వరకు మనం బ్రతికుండకూడదు, ఇంతకు లోపే చనిపోవాలి, ఆ భయంకరమైన దినాల్ని మనం చూడలేమనేది. అమ్మ ఏంటి? సగం తెలియక అమాయకత్వం, చిన్నపిల్ల మెంటాలిటీ. ఆయన చనిపోయే వరకు కూడా చిన్నపిల్ల మెంటాలిటీతోనే ఉన్నది తను. మనం కూడా ఒక్కొక్కసారి అలానే ఉంటాం. అమ్మో ఆ దేవుడు రాకడ వచ్చేంతవరకు, ఆ భయంకరమైన దినాలు వచ్చేంతవరకు